నిమజ్జన ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజెంట్ మనం చూడొచ్చు నెక్లెస్ రోడ్లో చాలా వరకు కూడా భారీ వాహనాల్లో వినాయకులను తీసుకొచ్చి నిమజ్జనాలు చేస్తున్నారు. అయితే ఈసారి సమూహ నిమజ్జనాల కోసం ఇటు ఆర్టీ అధికారులు కూడా ప్రత్యేకంగా వాహనాలను సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా వినాయకులను తరలించే టస్కర్లు కావచ్చు, డీసీఎంలు, ట్రాక్టర్స్, మినీ వెహికల్స్కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎంత ఖర్చైనా పర్లేదు, నిమజ్జనాన్ని చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు ఊరేగింపుగా ఇటు మండప నిర్వాహకులు కూడా భారీ వాహనాలను అయితే బుక్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ముఖ్యంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అంతా కలిసి ఎంతో ఉత్సాహంగా ఈ ఫెస్టివల్ని నిర్వహించుకుంటారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ వినాయక నిమజ్జనం పాల్గొని ఆటపాటలతోటి చెరువుల దగ్గరికి వినాయకులను తరలిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మండప నిర్వాహకులకు సంబంధించి వాహనాలకు భారీగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్టీ అధికారులు కూడా డిమాండ్కు తగ్గట్టుగా ట్రాలీలు కావచ్చు, టాటా ఏస్, దాంతోపాటు భారీ ట్రక్కులని డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిని కూడా సమకూర్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మనం చూడొచ్చు నెక్లెస్ రోడ్ వద్ద భారీ వినాయకులని పెద్ద పెద్ద వాహనాల్లో తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. మరి ఈ వెహికల్కి ఎంత ఖర్చు అయింది, ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ యూత్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఎట్లా ఉంటుంది మీకు వినాయక చవితి పండుగ వచ్చిందంటే అందరు గ్యాదర్ అవుతారు, మంచిగా ఫెస్టివల్ చేస్తారు కదా, ఎట్లా ఉంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగ కాబట్టి ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కూడి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క వినాయక చవితి జరుపుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంటుంది పండుగ జరుపుకోవడానికి. ఎంత ఖర్చు అవుతుంది మరి? వెహికల్ ఎట్లా బుక్ చేసుకుంటారు? ఎంత ఉంది ఇప్పుడు డిమాండ్ ఎట్లా ఉంది? వెహికల్ అయితే మేము ఒక 1 month నుంచే ప్రిపరేషన్ ఉంటాం అది బుక్ చేయడానికి. వెహికల్ వచ్చేసి 20,000 పడింది మేడం మాకు. టస్కర్ మేడం 20,000 పడింది. టస్కర్ 40 feet టస్కర్. లాస్ట్ ఇయర్కి 5,000 పెంచేశారు. 15,000 ఉంటుంది, మ్యాక్స్ 5,000 పెంచేశారు ఈ ఇయర్. డ్రైవర్ ఒక 1,000 రూపీస్ అనేది బత్తా పడినా సరే 21,000 పడింది టస్కర్ మాకైతే. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ రేట్లు ఎక్కువ పెరిగినాయి. అంటే మీ విగ్రహం హైట్ దాన్ని బట్టి తీసుకున్నారా, లేకపోతే ఎక్కువ మీ క్రౌడ్ ఉండడం వల్ల పెద్ద టస్కర్ తీసుకున్నారా? అట్లేం లేదు, విగ్రహం పెద్దది ప్లస్ ఇంకోటి ఏంటంటే దాని మీద లైట్ సెట్టింగ్ వాటికి దానివల్ల వాడు రేట్ ఎక్కువ పెంచడం జరిగింది ఈసారి అయితే. సపరేట్ దానికి సపరేట్ అలాగా మేడం. నాకు వెహికల్కి వచ్చేసి 35,000 ఖర్చు అవుతుంది. 35,000 ఖర్చు అవుతుంది. డెకరేషన్ అంతా 35,000 ఖర్చు అవుతుంది నాకు ఎవ్రీ ఇయర్ వచ్చేసి. డీజేకి 10,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ ముంగడ బ్యాండ్ సెట్టింగ్లు అవన్నీ ఉంటాయి, మనకి బ్యాండ్ సెట్టింగ్లు అవన్నీ ఉంటాయి. మనకు అక్కడ నుంచి అది వదిలేసినాక మనకు ఒక టస్కర్ మీద మనం వచ్చేస్తాం అనమాట. ఈ డీజే వేసుకొని వచ్చేస్తాం ఖాళీగా. ఎస్, మనం ఇక్కడ చూడొచ్చు ఒక భారీ టస్కర్ అయితే నిమజ్జనం కోసం తీసుకొచ్చారు. ముఖ్యంగా నిమజ్జనాల సమయంలో కంప్లీట్గా డెకరేషన్ కావచ్చు, వినాయకుడిని ఎంత అందంగా తీసుకొస్తారో డెకరేషన్ కావచ్చు, నిమజ్జనం కోసం కూడా అంతే గ్రాండ్గా సెలబ్రేషన్ తోటి నిమజ్జనాల కోసం తరలిస్తుంటారు. కాబట్టి అందుకోసం ఈ వెహికల్స్కి చాలా డిమాండ్ ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ముఖ్యంగా భారీ వాహనాలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈసారి. ఇక్కడ డ్రైవర్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఈ సంవత్సరం ఎట్లా ఉంది, బుకింగ్స్ కావచ్చు, వీళ్ళకి డిమాండ్ ఎలా ఉంది? భయ్ आपका नाम किधर से आया? नमस्कार, मेरा नाम अमर सिंह है, मैं नेपाल का रहने वाला हूँ। अभी मैं ये लेके आया था। कौन सा एरिया से लेके आए? अभी मैं लेके आया था अलवाल से। हाँ, अलवाल से लेके आए थे। रात में 10 बजे निकले थे, सुबह 4 बजे यहाँ पहुँचे, तो अभी आपको 11 बजे अनलोडिंग का टाइम मिला। बुकिंग के लिए तो उतना मेरे को आइडिया नहीं है, मगर मैं काम करने वाला हूँ इसमें। आपको कितना देते भत्ता? मैं मंथली में रहता हूँ, मंथली, और भत्ता भी ऊपर से आ जाता है 200-300। और एक दिन बुकिंग है और 2 दिन और है 2-3 दिन। లాస్ట్ గణేష్ తక్ బుకింగ్ रहेगा। నిమజ్జనాల కోసం భారీ టస్కర్లే కాదు, చిన్న వెహికల్స్ కూడా, లైట్ గుడ్స్ క్యారీ చేసే వెహికల్స్ కూడా డిమాండ్ ఉంది. చూడొచ్చు ట్రాక్టర్ కావచ్చు, డీసీఎం, లారీ, చిన్న చిన్న వెహికల్స్లో కూడా తీసుకొచ్చి వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఇక్కడ నిర్వాహకులతో కూడా మాట్లాడతాం, మీ నిమజ్జనానికి సంబంధించి ఎంత ఖర్చు అయింది, వెహికల్స్ బుకింగ్కి వీళ్ళు ఎట్లా చేసుకున్నారని. అన్న చెప్పండి, అందరేమో టస్కర్లు భారీ వెహికల్ తీసుకుంటే మీరు ఇట్లా డిఫరెంట్గా చేసిరు కదా, ఏంటి వెహికల్ ఎంత అయింది మీకు ఖర్చు? వెహికల్ కాస్ట్ వచ్చేసి 10,000 అవుతుందండి, 2 సపరేట్లో. మన వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నా కానీ కొంచెం వైర్లకు తగలకుండా ప్లస్ సేఫ్టీగా వస్తాం మనము.
ఇట్లా కట్టెలతో పట్టి లేపట్టకుండా అవన్నీ సేఫ్టీగా ఉంటుంది మనకి. ఇంకా అవన్నీ బ్యాండ్ అయితే అవన్నీ కంపల్సరీ ఉంటాయి కదండి. ఇక్కడ ఇంకొక వెహికల్ కి సంబంధించి మనం చూడొచ్చు. భారీ వెహికల్ ముఖ్యంగా ఎందుకు తీసుకుంటున్నారంటే కంప్లీట్ గా నిమజ్జనాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించాలనే ఉద్దేశంతో ఆర్గనైజర్స్ అయితే ఇట్లాంటి భారీ వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. దీంట్లో కూడా 20,000, 15,000, 10,000 ఇట్లా డిఫరెంట్ కేటగిరీల్లో గూడ్స్ వెహికల్స్ని చార్జ్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ముఖ్యంగా వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా కూడా ఈ ట్రాలీ మీద భారీ డెకరేషన్ కావచ్చు, దాదాపు 30 మంది వరకు కూడా ఒకేసారి నిలబడి వస్తుంటారు ఆటపాటలతో. కాబట్టి ఆ వెయిట్కి తగ్గట్టుగా వాహనం కూడా ఉండాలని ఇట్లాంటి భారీ వాహనాలను ఎక్కువగా బుక్ చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే ఇక లాస్ట్ డే నిమజ్జనాల కోసం అయితే దాదాపు 2,500కు పైగా వెహికల్స్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం బుకింగ్ కోసం ముఖ్యంగా హైదరాబాద్లోని చాలా చోట్ల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నిమజ్జన వాహనాలను మండప నిర్వాహకులు బుక్ చేసుకునేందుకు హైదరాబాద్ పరిధిలో దాదాపు 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నెక్లెస్ రోడ్, మేడ్చెల్లు, టోలీ చౌకీ, జూ పార్క్, మలక్పేట్, కర్మన్ ఘాట్, నాగోలు, గచ్చిబౌలి, మన్నెగూడ, పటాన్ చెరువు, వనస్థలిపురం, ఆటోనగర్ ఈ ఏరియాల నుంచి ఇట్లాంటి భారీ వాహనాలు కావచ్చు, లైట్ గూడ్స్ వెహికల్స్, దాంతోపాటు టాటా ఏస్ లాంటి డీసీఎంల లాంటి వెహికల్స్ని కూడా బుక్ చేసుకుంటున్నారు. భారీ వెహికల్కి సంబంధించి టస్కర్లకి దాదాపు 3,300 డీజిల్ ఖర్చు, డ్రైవర్ కాస్ట్ సపరేట్గా ఛార్జ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దాదాపు ఈ లాస్ట్ రోజు జరగబోయే నిమజ్జనాల కోసం 2,500కు పైగా వెహికల్స్ని అందుబాటులో ఉంచినట్టు తెలుస్తోంది. దాదాపు 10 నుంచి 12 టైర్లు సామర్థ్యం ఉన్న హెవీ గూడ్స్ వెహికల్స్కి దాదాపు 4,500 డీజిల్ ఖర్చు, డ్రైవర్కి దాదాపు 1,000 రూపాయల నుంచి ఛార్జ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. నగరంలో అయితే ఈ భారీ వాహనాలకు డీసీఎంలకు అయితే ఇప్పుడు డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇవి డిఫరెంట్ గూడ్స్ని క్యారీ చేసే వెహికల్స్ నిమజ్జనం టైంలో చాలా వరకు కూడా ఇటు డిమాండ్ ఉంటుంది. కాబట్టి చిన్న విగ్రహానికి చిన్న వెహికల్స్, భారీ విగ్రహం ఉన్న చోట భారీ వెహికల్స్ని అయితే బుక్ చేసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 1,00,000కు పైగా నిమజ్జనాల కోసం ఇటు విగ్రహాలను తరలిస్తుంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇటు వాహనాలను కూడా అందుబాటులో ఆర్టీఏ అధికారులు ఉంచారు. దానికి తగ్గట్టుగానే ఇటు మండప నిర్వాహకులు కూడా ముందస్తుగా 15 రోజుల ముందు నుంచే వెహికల్ బుకింగ్ కూడా చేసుకుంటున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. మనం చూడొచ్చు భారీ వెహికల్స్కి సంబంధించి టైర్లకు సంబంధించి ఎక్కువగా హెవీ లోడ్ మోసే వెహికల్స్ని బుక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దీనిపైన కంప్లీట్గా ఒక 20-30 మంది నిర్వాహకులు ఉంటారు. దాంతోపాటు భారీ సెట్టింగ్లు కావచ్చు, వినాయకుడి బరువు కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని క్యారీ చేసే విధంగా హెవీ వెహికల్స్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా విగ్రహాలను తరలించేందుకు ఇటు వెహికల్స్కి సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉంది. మరి ఆర్టీఏ అధికారులు కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు దీనికోసం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా నిమజ్జనాలు అంటేనే హైదరాబాద్ అన్నట్టుగా చూస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ 1,00,000 వరకు కూడా విగ్రహాలని నిమజ్జనం తరలిస్తుంటారు. ఎట్లా ఉంది సార్ ఏర్పాట్లు? వెహికల్స్ ఎన్ని వరకు డిమాండ్ ఉన్నాయి? అంటే యాక్చువల్గా ప్రతి సంవత్సరం మనకి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు అడుగుతారు. ముఖ్యంగా ఏంటంటే మామూలుగా మార్కెట్లో అఫోర్డ్ చేయని వాళ్ళు, కొంచెం అలాంటి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు, వాళ్ళు వర్కౌట్ చేస్తారు. సో మేము ఆల్రెడీ ట్రైలర్స్ కానీ, చిన్న వెహికల్స్ కానీ, పెద్ద వెహికల్స్ కానీ ఇట్లా రేట్స్ మ్యూచువల్గా లారీ ఓనర్స్ అసోసియేషను, లారీ ఓనర్స్తోని తర్వాత వీళ్ళని సమితి వాళ్ళని కూర్చోబెట్టి 2 years బ్యాక్ రేట్స్ ప్రిస్క్రైబ్ చేసాము. ఆ రేట్స్ ప్రకారమే మా ఇన్స్పెక్టర్స్ మొత్తం 12 తనిఖీ బృందాలు, అంటే మొత్తం 12 పూలింగ్ పాయింట్స్, డిటీసీ రంగారెడ్డి, ఆర్టీఓ మేడ్చల్, ఆర్టీఓ ఇబ్రహీంపట్నంతో పాటు సిటీ ఆర్టీఓస్ అందరూ కూడా ఈ కోఆర్డినేట్ చేసుకుని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకుని మనం లాస్ట్ ఇయర్ దాదాపు 800 వెహికల్స్ ఇచ్చాము. ముఖ్యంగా పటాన్ చెరువు, కొత్తూరు ఆ ఏరియాలో కూడా మనకు ట్రైలర్స్ అవి దొరుకుతాయి. ముఖ్యంగా పెద్ద వెహికల్స్ ఆటోనగర్, తర్వాత పటాన్ చెరువు, తర్వాత కొత్తూరు ఆ ఏరియా నుంచి కూడా తీసుకున్నారు. ఈసారి కూడా వాళ్ళు ఇంకా వర్కౌట్ చేసుకుంటున్నారు. ఎన్ని వెహికల్స్ అవసరం ఉన్నామో మనం అన్ని వెహికల్స్ సుమారు 2,000 వెహికల్స్ రిక్వెషన్స్ ఇచ్చాము. వాళ్ళు ఎన్ని వెహికల్స్ అడిగితే మనం అన్ని వెహికల్స్ ఇస్తాం. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ నిమజ్జనాల టైంలో వెహికల్స్కి చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి రేట్స్ కూడా ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంటుంది. దాని మీద మీరేమైనా ప్రత్యేక దృష్టి సారించారా? రేట్స్కి సంబంధించి మీ గైడ్లైన్స్ ఏమున్నాయి? అదే రేట్స్ మార్కెట్ రేట్స్ కంటే మనం కొంచెం తక్కువ ప్రిస్క్రైబ్ చేసాము. దానివల్ల కొంచెం మనం వెహికల్స్ డిపార్ట్మెంట్ మొబిలైజ్ చేసేస్తుంది కాబట్టి కొంచెం తక్కువ రేట్కే వస్తారు.
గ్రేటర్ హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాల కోసం ఇప్పటికే ప్రైవేట్ వాహనాల బుకింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గతం కంటే కూడా ఈసారి భారీ వాహనాలకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఆర్టీఏ అధికారులు కూడా ఆర్టీఏ గైడ్లైన్స్ ప్రకారమే ఈ హైర్ ఛార్జెస్ అయితే నిర్ణయించారు. మరి చూడాలి, ఈ భారీ నిమజ్జనాలకు సంబంధించి కొంత ఈసారి రేట్లు అయితే ఎక్కువగా ఉన్నట్టు మండప నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది ప్రజెంట్ ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనాల సందర్భంగా వాహనాల డిమాండ్ వాటి ఛార్జెస్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సిద్దిక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.